అందరికీ నమస్తే అండి. అనిషివేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మహిళలకు కేంద్ర ప్రభుత్వం వారు ఒక శుభవార్త అనేది చెప్పారు, చూద్దామండి. మహిళలకు గుడ్ న్యూస్. మోడీ సర్కార్ వారు అందిస్తున్న 5 లక్షల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే నెలకు ₹1,00,000 సంపాదించే ఛాన్స్. మహిళలు చిన్న కుటీర పరిశ్రమ స్థాపించి ప్రతి నెల ₹1,00,000 పైన సంపాదించాలనుకుంటున్నారా? ఓ చక్కటి ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ₹1,00,000 వరకు సంపాదించుకోవచ్చు. అంతేకాదు, పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటువంటి ముద్రా యోజన ఉపయోగించుకొని 5 లక్షల వరకు పెట్టుబడి పొందవచ్చు. ఈ బిజినెస్ గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వారు గడిచిన 10 సంవత్సరాలుగా ముద్రా యోజన స్కీముల ద్వారా 50 కోట్ల మందికి రుణాలు అందించి ఇప్పటివరకు కోట్ల మందికి ఉపాధి అనేది కల్పించారు. ముద్రా రుణాల ద్వారా బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే ప్రైవేటు లేదా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు అనేది 50,000 నుంచి 20 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుందని, అలాగే ముద్రా రుణాలను కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి కూడా ముద్రా రుణాలు అనేది వినియోగించిన అవకాశం ఉంటుంది అని వారు తెలియజేస్తున్నారు. ముద్రా రుణాలు ప్రస్తుతం పెద్ద ఎత్తున విరివిగా రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయి. అన్ని బ్యాంకుల బ్రాంచీల్లో కూడా మేనేజర్ ద్వారా ఈ వ్యాపారానికి సంబంధించి రుణాలు అనేది తీసుకో అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ముద్రా రుణం ఉపయోగించి ఒక చక్కటి వ్యాపారం ప్రారంభించాలనుకున్నట్టయితే మనం వీడియోలో తెలుసుకుందాం. కేవలం 5 లక్షల రూపాయల పెట్టుబడితో మీరు వ్యాపారం ప్రారంభించాలనుకున్నట్లయితే చాక్లెట్ బిజినెస్ అనేది చక్కటి వ్యాపారం అని చెప్పుకోవచ్చు. ప్రీమియం చాక్లెట్ కన్నా స్థానికంగా లభించే చిన్న టాఫీలను మంచి డిమాండ్ అనేది ఉంది. వీటికి మంచి మిషనరీ కొనుగోలు చేసి ముడి పదార్థాలను కొనుగోలు చేసి ఒక యూనిట్గా ఏర్పాటు చేసుకున్నట్లయితే చాక్లెట్ బిజినెస్లో మంచి అవకాశం అనేది పొందే అవకాశం ఉంటుంది. స్థానిక మార్కెట్లో హోల్సేల్ ధరలకు మీరు చాక్లెట్ను విక్రయించినట్లయితే మంచి మార్కెటింగ్ కూడా లభిస్తుంది. లేదా స్థానికంగా ఉండే షాపులకు మీరు నేరుగా వెళ్ళి విక్రయించినట్లయితే మంచి లాభం పొందే అవకాశం అనేది ఉంటుంది. కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈ చాక్లెట్ యూనిట్ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. దీనికోసం మీరు స్థానికంగా కొన్ని పర్మిషన్ తీసుకోవడంతో పాటు ఫుడ్ సెక్యూరిటీ అంటే FSI సర్టిఫికేట్ కూడా పొందాల్సి ఉంటుంది. దీంతోపాటు GST నెంబర్ కూడా పొందాల్సి ఉంటుంది. అలాగే స్థానిక మున్సిపాలిటీ పర్మిషన్ కూడా పొందాలి. ఇక చాక్లెట్ బిజినెస్ 365 డిమాండ్ ఉన్న బిజినెస్గా చెప్పుకోవచ్చు. చాక్లెట్స్తో పాటు ఇతర క్యాండీలు, ఇతర ఆకర్షణమైన వేపర్స్, షుగర్ కోటెడ్ స్వీట్స్ అనేది చేసినట్లయితే మార్కెట్లో మీకు మంచి డిమాండ్ అనేది ఉంటుంది. మీరు దీంతోపాటు ఫ్రీ గిఫ్ట్స్ అనేది ఆ చాక్లెట్తో పాటు ఈ బిజినెస్ చేసే వాళ్ళకి అనేది అందిస్తే ఎంతో బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఇది మేము తెలియజేస్తున్న ఈ వివరం అనేది మేము మీడియా ద్వారా సేకరించిన వివరాలండి. మేము మీడియాలో సేకరించి మీకు అందజేస్తున్నాము. ప్రభుత్వం వారు వ్యాపారం చేస్తున్న వారికి, వ్యాపారం చేయబోయే వారికి కేవలం చాక్లెట్ బిజినెస్ అని కాదని ఇది కేవలం ఉదాహరణ కోసం మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ వ్యాపారానికైనా మీరు చక్కగా మీరు దగ్గర ఫుడ్ లైసెన్సు, మున్సిపాలిటీ వారి ట్రేడ్ లైసెన్సు, మీకు GST సంబంధించిన అన్ని వివరాలు ఉంటే మీరు ముద్రా లోన్ అనేది పొందవచ్చు. ఖచ్చితంగా దాన్ని 20 లక్షల దాకా పొందే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, మంచి భవిష్యత్తుకు బాట వేసుకోండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అంతా థ్యాంక్ యూ.